హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈరోజు క్లాస్ 12th జనవరి 2022 కరెంట్ అఫైర్స్ హిందూ అండ్ ఈనాడులో వచ్చిన కరెంట్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేస్తాం. ఈరోజు ఇంపార్టెంట్ ఒక రెండు ఉన్నాయి. అందులో ఫస్ట్ది బ్రహ్మోస్ క్షిపణి. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే గుండె మార్పిడి, పంది నుంచి మనిషికి మార్పిడి సక్సెస్ అయింది, సెకండ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఐఐటి మద్రాస్ ఆర్టిఫిషియల్ ఫుడ్ ని తయారు చేసింది. ఈ మూడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్, అందులో బ్రహ్మోస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కోర్టు తీర్పుల్లో ఫస్ట్ది ఆశిష్ షేలార్ తీర్పు. ఈ ఆశిష్ షేలర్ తీర్పు అనేది మనము ఇక్కడ కరెంట్ అఫైర్స్ కానీ నెక్స్ట్ వెంటనే ఈ ఇండియన్ పాలిటీ నోట్స్ లో అప్డేట్ చేసుకోవాలి అసెంబ్లీ దగ్గర. నెక్స్ట్ విడబ్ల్యూడిసి సెంటర్స్ అనేవి ఎక్స్టెండ్ చేయబడ్డాయి. ఏంటి విడబ్ల్యూడిసి అని చెప్పి డిస్కస్ చేయాలి. ఆ గీతా మిట్టల్ దానికి అధ్యక్షురాలు. నెక్స్ట్ నేషనల్ ఇష్యూలో 100 days రీడ్ ప్రోగ్రామ్ లాంచింగ్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇండెలబుల్ ఇంకా అనేది 5 states అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా. అక్కడికి ఈ ఎన్నికల సిర ఎక్కడి నుంచి వస్తా అని చెప్పేసి హిందూ పేపర్ లో వచ్చింది, ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ రిపోర్ట్స్ చూస్తే మనకి ఈ వరల్డ్ బ్యాంకు ఇండియా యొక్క జీడిపిని అంచనా వేసింది, ఎంత అని గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ హెన్లీ రిపోర్టు, ఇది పాస్పోర్ట్ ఇండెక్స్. ఒక దేశం అనేది ఎన్ని దేశాలని పాస్పోర్ట్ లేకుండా అనుమతిస్తుంది అనే దాన్ని బట్టి ఇండెక్స్ అంటే ర్యాంకింగ్ ఇస్తుంది. ఆ ర్యాంకింగ్ లో ఇండియా ప్లేస్ ఎంత, ఫస్ట్ ఎవరని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఐపీఎల్ లో టైటిల్ స్పాన్సర్షిప్ అనేది ఇంతకు ముందు వివో ఉండే, వివో ప్లేస్ లో టాటా గ్రూప్ వచ్చింది. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ లో మనకి డేవిడ్ ససోలి. ఈ డేవిడ్ ససోలి యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు, మరణించాడు నిన్న, కాబట్టి ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ నల్ల విజయ్, అగ్గిపెట్టెలో పట్టే అంత పట్టు చీరను ఈయన నేత, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూలో ఈ కసం జోమాట్ కజకిస్తాన్ అధ్యక్షుడు. ఈ కజకిస్తాన్ ఇష్యూ మనం డిస్కస్ చేసాం, ఇప్పుడు దానికి ఇంకొకటి అప్డేట్ వచ్చింది. సో ఈ అంశాలు ఈరోజు హిందూ అండ్ ఈనాడులో ఉన్నాయి. ఈరోజు దీంట్లో ఫస్ట్ బ్రహ్మోస్. సో బ్రహ్మోస్ క్షిపణి అంటాం ఇది. సో బ్రహ్మోస్ క్షిపణి వెరీ ఇంపార్టెంట్ ఇది, రైట్. దీన్ని సముద్రం నుంచి సముద్రానికి ప్రయోగించారు ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి. ఇది ఒక నావెల్ షిప్. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావెల్ షిప్. సో ఐఎన్ఎస్ విశాఖపట్నం ఒక యుద్ధ నౌకాది. ఇక్కడ నుంచి పశ్చిమ తీరంలో ఐఎన్ఎస్ విశాఖపట్నం పైనుండి బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించారు. ఈ సముద్రం అనుకోండి, ఇక్కడ ఇది ఐఎన్ఎస్ విశాఖపట్నం షిప్. దీని మీద బ్రహ్మోస్ క్షిపణి పెట్టిల్లు. సముద్రంలో ఉన్న మరొక సముద్రంలో ఉన్న ఒక పడవని, ఒక షిప్ ని ఇది కూల్చి పడేసింది. సో అది దాడి చేసింది. బ్రహ్మోస్ క్షిపణి సక్సెస్ అయింది. దీన్ని ట్విన్ విక్టరీ అంటాం. సో ట్విన్ విక్టరీ అని ఎందుకు పిలుస్తామంటే, ఇన్ఫాక్ట్ ఈ ఐఎన్ఎస్ విశాఖ కూడా దేశీయంగా తయారు చేయబడ్డ యుద్ధ నౌక. ఇది ఫస్ట్ టైం ప్రయోగించబడింది బ్రహ్మోస్ క్షిపణి చేత, కాబట్టి ఇది సక్సెస్ అయింది. కాబట్టి దీన్ని ట్విన్ విక్టరీ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇప్పుడు మనము కొద్దిగా బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలి. ఈ ప్రెసెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగిస్తే సక్సెస్ అయింది. ఇది దేశీయంగా తయారు చేయబడ్డది, రైట్. ఇప్పుడు ఏంటిగా మనం బేసిక్స్కి వెళ్ళాలి. ఐఎన్ఎస్ విశాఖ అనేది ఎవరు తయారు చేశారు అంటే మజగావ్ డాక్ షిప్ యార్డ్. సో మజగావ్ డాక్ షిప్ యార్డ్ ఇది బాంబే లేదా ముంబైలో ఉంటది. ఇది యుద్ధ నౌకల తయారీ కేంద్రము. ఐఎన్ఎస్ విశాఖ తయారు చేసింది. దీని డిజైన్ ఎవరు అంటే డైరెక్టరేట్ నావల్ డిజైన్ సంస్థ డిజైన్ చేస్తే మజగావ్ డాక్ అనేది నిర్మించింది ఐఎన్ఎస్ విశాఖ. ఇది ప్రాజెక్టు 15B లో భాగంగా నిర్మించింది. ఈ ప్రాజెక్ట్ 15B లో మొత్తం 4 ఉంటాయి యుద్ధ నౌకలు. అందులో ఫస్ట్ది ఐఎన్ఎస్ విశాఖ.
ప్రాజెక్ట్ 15 బ్రేవ్ అంటాం. ఓకే, ఇది ఐఎన్ఎస్ విశాఖ. ఇది కూడా కరెంట్ అఫైర్స్ మనకి. ఇది డిసెంబర్లో నౌకాదళ కేంద్రానికి ఇవ్వడం జరిగింది. కమిషన్ ఇన్ డిసెంబర్ కాబట్టి ఇది రీసెంట్లీ లాస్ట్ మంత్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఐఎన్ఎస్ విశాఖ ఒక యుద్ధ నౌక, మజగావ్ డాక్ నిర్మించింది, డిఎన్డి డిజైన్ చేసింది, ప్రాజెక్ట్ 15 బ్రేవ్ లో భాగంగా నిర్మించింది. 4 ఉంటాయి మొత్తం, ఇందులో ఫస్ట్ది ఐఎన్ఎస్ విశాఖ. బ్రహ్మోస్ వస్తే ఇది జాయింట్ క్షిపణి, అంటే రష్యా అండ్ ఇండియా తయారు చేశారు, రష్యా ప్లస్ ఇండియా. సో ఇండియాలో ఉన్న డిఆర్డిఓ సంస్థ, రష్యా రెండు కలిసి బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనే ఒక జాయింట్ వెంచర్ సంస్థ, ఒక సంయుక్త సంస్థ బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ ని స్థాపించింది. ఢిల్లీలో దీని హెడ్ క్వార్టర్ ఉన్నది. సో ఇక్కడ ఈ బ్రహ్మోస్ క్షిపణి తయారు అనేది జరుగుతుంది. ఈ బ్రహ్మోస్ నేమ్ ఎలా వచ్చింది అంటే బ్రహ్మపుత్ర, ఇది ఇండియాలో ఉన్న రివర్. నెక్స్ట్ మాస్కేవా, ఇది రష్యాలో ఉన్న రివర్. బ్రహ్మ మాస్కా, సో బ్రహ్మోస్ గా మారింది, బ్రహ్మోస్ గా మారింది. రష్యా ఇండియా కలిసి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని స్థాపించుకొని బ్రహ్మపుత్ర మాస్కోవా రివర్స్ పేరు మీదుగా బ్రహ్మపుత్ర అని చెప్పేసి, బ్రహ్మోస్ అని చెప్పేసి పేరు పెట్టింది. రైట్. నెక్స్ట్, ఇటీవల ఈ డిసెంబర్ లాస్ట్ వీక్ లో బ్రహ్మోస్ క్షిపణి యొక్క కొత్త తయారీ కేంద్రాన్ని లక్నోలో స్టార్ట్ చేశారు. ఇంపార్టెంట్ అది, ఇది మళ్ళీ కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీతో పాటు ఇంకొక తయారీ కేంద్రము లక్నోలో ఇటీవల రాజ్నాథ్ సింగ్ ప్రారంభించాడు, రక్షణ శాఖ మంత్రి. అది గుర్తుపెట్టుకోవాలి. మనకి యూపీలో ఎలక్షన్స్ ఉన్నాయి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి, మనకి ఈ బ్రహ్మోస్ చూస్తే ఇట్లా ఉంటుంది అండి. ఇది రైట్. దీనిలో 2 ఇంజన్స్ ఉంటాయి, ఒకటి సాలిడ్ ఇంజన్, ఇంకోటి లిక్విడ్. ఈ లిక్విడ్ ఇంజన్ ని రామ్ జెట్ ఇంజన్ అంటాం. సో రామ్ జెట్ ఇంజన్ ఉన్నది అంటే అది హై స్పీడ్ గా పోతుంది. ఇది నాసల్. రైట్. ఓకే, ఇది బ్రహ్మోస్ క్షిపణి. ఫస్ట్ రామ్ జెట్ ఇంజన్ స్టార్ట్ కావాలంటే ఇది కొంత వేగంతో ప్రయాణించాలి. ఆ వేగం డైరెక్ట్ రాదు కాబట్టి ఈ సాలిడ్ ఇంజన్ అనేది ఆ వేగాన్ని ఇస్తుంది. రామ్ జెట్ ఇంజన్ అనేది కొంత వేగంతో పోతేనే ఈ క్షిపణి అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ సాలిడ్ ఇంజన్ స్టార్ట్ అవుతుంది, కొంత వేగం తర్వాత ఇది విడిపోతుంది. సో విడిపోయి ఇది మిగులుతుంది. అప్పుడు ఇక బ్రహ్మోస్ క్షిపణి అనేది ఫాస్ట్ పోతుంది. దీని వేగం ఎంత అంటే, సో దీని సూపర్ సోనిక్ అంటాం. అందుకే, ఎందుకు అంటే ఇది ధ్వని వేగం కంటే 2.8 రెట్లు పోతుంది, అంటే 2.8 మ్యాక్ అంటాం. రైట్. సోనిక్ అంటే ధ్వని వేగము, సూపర్ సోనిక్ అంటే ధ్వని వేగం కంటే ఎక్కువ, 2.8 టైమ్స్ వెళ్తుంది. ఈ లిక్విడ్ ఇంజన్ వల్ల, ఈ రామ్ జెట్ ఇంజన్ వల్ల. రామ్ జెట్ ఇంజన్ స్టార్ట్ కావాలంటే ఫస్ట్ ఈ సాలిడ్ ఇంజన్ స్టార్ట్ కావాలి, అది కొంత వేగానికి పనిచేస్తుంది. నిర్ణీత వేగం వద్ద అది విడిపోతుంది, ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఈ సూపర్ సోనిక్ అంటాం. నెక్స్ట్ దీన్ని ఇంకేమంటామంటే క్రూయిజ్ క్షిపణి. ఇవన్నీ బేసిక్ బిట్స్. సో క్రూయిజ్ అంటే ఏంటిదంటే మనకు మిసైల్స్ క్షిపణి మొత్తం 2 రకాలు ఉంటాయి. ఒకటేమో బాలిస్టిక్, 2 క్రూయిజ్. సో బాలిస్టిక్ అంటే ఏంటంటే ఒక రాయి విసిరేస్తే ఎట్లా పోతుంది, ఇట్లా వెళ్ళి ఇట్లా పోతుంది. సో ఇది బాలిస్టిక్. ఇది క్రూయిజ్ అంటే ఇట్లా మెలికలు తిరుగుతూ రాడర్స్ కి కనిపించకుండా పోతుంది. టార్గెట్ ఎటు పోతే దాన్ని ఫాలో అవుతూ పోతుంది, అది క్రూయిజ్ క్షిపణి. బాలిస్టిక్ అంటే నిర్ణీత మార్గంలో మాత్రమే ప్రయాణిస్తుంది, పరావలయ మార్గంలో ప్రయాణిస్తుంది. ఒక రాయిని విసిరేస్తే ఎట్లా పోతుందో అట్లా పోతుంది. ఈ క్రూయిజ్ అంటే మెలికలు తిరుగుతూ పోతుంది. దాని టార్గెట్ ఏది ఉన్నదో ఆ నిర్ణీత టార్గెట్ ను అనుసరిస్తూ ఫాలో అవుతూ పోతుంది. ఇది పైకి వెళ్తే పైకి వెళ్తుంది, కిందికి వస్తే కిందికి వస్తుంది, అది క్రూయిజ్ క్షిపణి. సో మనకి బ్రహ్మోస్ అనేది క్రూయిజ్ రకము అండ్ సూపర్ సోనిక్ రకము.
సో హై స్పీడ్ అంటాం దీన్ని అందుకే. సో హై స్పీడ్ అండ్ పిన్ పాయింట్ అంటే నిర్ణీత టార్గెట్ ఎక్కడ ఉంటే ఆడికి వెళుతుంది, ఎగ్జాక్ట్ దాన్ని పోయే ఢీకొంటది. ఈ బాలిస్టిక్ అనేది కొంచెం అటు ఇటు పడుతుంది కానీ ఇది ఎగ్జాక్ట్ గా టార్గెట్ ఎక్కడ ఉంటుందో అక్కడనే వెళ్ళి పడుతుంది. సో అది బాలిస్టిక్ అండ్ క్రూయిజ్. ఇది బ్రహ్మపుత్రకు సంబంధించిన బేసిక్స్. దీన్ని ఎక్కడి నుంచి ప్రయోగిస్తారు, ఎక్కడి నుంచి అంటే నింగి, నేల, నీరు. సో నింగి అంటే ఆకాశము, అంటే ఎయిర్ నుంచి ఎయిర్ కి. సో యుద్ధ విమానాలలో దీన్ని తీసుకెళ్లి ప్రయోగిస్తారు, యుద్ధ విమానాలు. ఇటీవల డిసెంబర్ మంత్లోనే సుఖోయి 30, ఇది మళ్ళీ కరెంట్ అఫైర్స్ అండి. సో సుఖోయి 30 యుద్ధ విమానం ద్వారా ఎయిర్ నుంచి ఎయిర్ కి బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగవంతం చేశారు, సక్సెస్ అయింది. సుఖోయి మనది కాదు, రష్యా నుంచి మనం కొనుగోలు చేసుకున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల ఎయిర్ నుంచి ఎయిర్ సక్సెస్ అయింది. నెక్స్ట్ నేల అంటున్నాం. సో భూమి నుంచి ఎయిర్ కి ఇది బారాసోల్, ఒరిస్సాలోని చాందీపూర్ లో ఉన్న బారాసోల్ లో ఉన్న వీలార్ దీవులు. సో వీలార్ దీవుల నుంచి ప్రయోగం చేస్తారు. దీన్ని ఇటీవల అబ్దుల్ కలాం పేరు పెట్టారు, ఎందుకంటే క్షిపణి పితామహుడు కాబట్టి. సో అబ్దుల్ కలాం దీవులు అంటాం. ఒడిస్సాలో ఉన్న బారాసోల్ గ్రామంలో చాందీపూర్ దగ్గర వీలర్ దీవులు ఉన్నాయి, దానికి అబ్దుల్ కలాం దీవ్ అని చెప్పేసి పేరు పెట్టిండ్రు. సో అబ్దుల్ కలాం నుంచి ఈ నేల ప్రయోగం చేస్తారు. ఇది స్టార్టింగ్ ఎప్పుడో వేశారు. నెక్స్ట్ నింగి, నేల, నీరు అంటున్నాం. సముద్రం నుంచి సీ టు సీ, అంటే ఒక షిప్ నుంచి ఇంకొక షిప్ మీద వెళ్ళి దాడి చేస్తుంది. సో ఇది రీసెంట్లీ నిన్న ప్రయోగం చేశారు ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి. ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి ఒక యుద్ధ నౌక ఇది దేశీయంగా తయారు చేయబడ్డది. సో ఇది ప్రాజెక్టు 15Bలో భాగము, సి నుంచి సికి. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి జలంతర్గామి, అంటే నీటి లోపల నుంచి కూడా దీన్ని ప్రయోగం చేస్తారు. ఇంతవరకు చేయలేదు, అంటే సక్సెస్ అయింది కానీ బట్ పూర్తి సక్సెస్ కాలేదు, ఇంకా అది చేయాల్సి ఉన్నది. నీటి లోపల నుంచి, నీటి మీద నుంచి, నేల మీద నుంచి, నింగి నుంచి. దీన్ని అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడైనా కూడా దీన్ని ప్రయోగం చేయవచ్చు అని చెప్పేసి. అండ్ ఏది డే టైంలా కాదు, నైట్ టైంలా కాదు, ఎనీ టైంలా. సో ఎప్పుడైనా ప్రయోగం చేయవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్. అంటే వాతావరణం మబ్బులున్నా, పొగ మంచు ఉన్నా, ఇంకేమన్నా ఉన్నా కూడా దీన్ని ప్రయోగం చేయవచ్చు. రాత్రి పగలు వాతావరణం ఎలా ఉన్నా కూడా నింగి, నేల, నీరు నుంచి ప్రయోగం చేయవచ్చు. రైట్. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణి. 2.8 సుమారుగా 3 రెట్లు వెళ్తే ధ్వని వేగంతో పోలిస్తే. మరి రష్యా మరి తయారు చేసుకోలేదా అంటే ఇంత మంచిదాన్ని తయారు చేసుకున్నది, అది P-800 క్షిపణి. సో దీని మోడలే బ్రహ్మోస్ క్షిపణి, దీని మోడలే బ్రహ్మోస్. సో ఇటీవల కరెంట్ అఫైర్స్ మళ్ళీ ఒక బిట్ వచ్చింది. బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేసింది ఫిలిప్పైన్స్. వెరీ ఇంపార్టెంట్, ఫిలిప్పైన్స్ దేశం అనేది కొనుగోలు చేసింది. ఈ బ్రహ్మోస్ ను చూస్తే చైనా, పాకిస్తాన్ భయపడుతుంది ఇప్పటికి కూడా, అంతటి శక్తివంతం బ్రహ్మోస్ క్షిపణి. సో ఇది మనకి బ్రహ్మోస్ గురించి. రష్యా అండ్ ఇండియా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ అని చెప్పేసి ఒక కంపెనీ స్థాపించుకున్నాయి. ఢిల్లీ కేంద్రంగా ఉంది, అక్కడ తయారు చేస్తుంది. బ్రహ్మపుత్ర, మాస్కేవ నదుల కలయికనే బ్రహ్మోస్ అని చెప్పేసి. నింగి, నేల, నీరు లోపల నుంచి ప్రయోగం చేయవచ్చు. ఇటీవల సుఖోయి 1, నెక్స్ట్ ఐఎన్ఎస్ విశాఖ 1, ఫిలిప్పైన్స్ 1, 3 మన కరెంట్ అఫైర్స్. లక్నోలో కూడా తయారీ కేంద్రం అనేది వచ్చింది. నెక్స్ట్ ఏంటిగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే గుండె మార్పిడి చికిత్స సక్సెస్ అయింది. వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఫస్ట్ టైం ఒక పంది గుండెను మనిషికి అమర్చారు. సో పంది గుండెను మనిషికి అమర్చారు, ఇంపార్టెంట్. సో ఆయన పేరు వచ్చేసి మనకి డేవిడ్ బెన్నిట్. ఈయన పేషెంట్. ఈ డేవిడ్ బెన్నిట్ కి ఎవరు, ఈ బార్టిలీ గ్రిఫిత్ అని. రైట్. గుండె మార్పిడి చికిత్స పంది నుంచి మనిషికి జరిగింది ఫస్ట్ టైం. డేవిడ్ బెన్నిట్ పేషెంట్. ఈ డేవిడ్ బెన్నిట్ కి
బార్టిలీ గ్రిఫిత్ అనే వ్యక్తి డాక్టరు అమర్చిండు. ఇది మేరీ ల్యాండ్ ఇన్స్టిట్యూట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, మేరీ ల్యాండ్ ఇన్స్టిట్యూట్ అమెరికాలో ఉన్నది. ఇదేమో విశ్వవిద్యాలయము. డాక్టర్ పేరు బార్టిలీ గ్రిఫిత్. డేవిడ్ బెన్నెట్ కి అమర్చారు. ఇతనికి మనిషికి ఉండే సరిపోతలేదు కాబట్టి సో చివరి క్షణంలో గత్యంతరం లేక పందిది మనిషికి పనిచేస్తుంది అంటే దీన్ని జన్యు మార్పిడి చేశారు. సో జన్యు మార్పిడి చేసిన పంది గుండెను మనిషికి అమర్చారు. ప్రపంచంలో ఫస్ట్ టైం ఇది జిఎస్ బిట్స్ మళ్ళా గుండె మార్పిడి ఎవరు అంటే క్రిస్టియన్ బెర్నార్డ్. మనకి బయాలజీలో వస్తుంది. క్రిస్టియన్ బెర్నార్డ్ ఇతను వారెన్స్కీకి అమర్చాడు. ఇండియాలో చూస్తే వేణుగోపాల్ డాక్టరు దేవి రామ్ కి అమర్చాడు. ఫస్ట్ టైం గుండె మార్పిడి. ఇదేంటిదంటే దీన్ని జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాము. సో జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే జంతువుల అవయవాలు మనుషులకి అమర్చడము, జన్యు మార్పిడి చేసి, అది జీనో ట్రాన్స్ప్లాంటేషన్. సో మనం ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. గుండె అంటే మనకి ఈసీజీ గుర్తుకొస్తుంది, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటాం కదా. ఈ గ్రాఫ్ చదువుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో గ్రాఫ్ బార్టిలీ బార్, మనకి గ్రాఫ్ మీద బార్లు ఇట్లా ఉంటాయి, బార్స్ ఇవి. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఈ గ్రాఫ్ కాగితం మీద బార్స్ ఉంటాయి కదా మనకి, కమ్మి చిత్రాలు అంటాం తెలుగులో. సో బార్స్ అనేవి ఉంటాయి కాబట్టి బార్టిలీ గ్రాఫిత్ డేవిడ్ బెన్నెట్, అట్లా మనం గుండె మార్పిడి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటది. సో డాక్టర్ ఎవరు, ఎక్కడ విద్యాలయం ఏంటి, అమెరికాలో ఉన్న మేరీల్యాండ్ అండ్ డేవిడ్ బెన్నెట్ కి. నెక్స్ట్ ఒక ఫ్యాక్ట్ బిట్ ఉంది, ఐఐటి మద్రాస్. సో కృత్రిమ కాలు, మనకి జైపూర్ లో మాన్సింగ్ తెలుసు ఆల్రెడీ. ఇక్కడ కృత్రిమ కాలు అంటే జస్ట్ ఇది ఇంతకు ముందుది మనకు చూస్తే గుర్తుపట్టచ్చు. ఈ ఐఐటి మద్రాస్ వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఐఐటి మద్రాస్ వాళ్ళు పూర్తిగా మనిషి కాలును పోలిన 3D మ్యాప్ రూపొందించి అమర్చారు. అది చూస్తే అది ఆర్టిఫిషియల్ ఫూటా రియల్ ఫూటా మనం గుర్తుపట్టలేము, అంతగా దీన్ని మార్పు చేశారు ఐఐటి మద్రాస్ వాళ్ళు, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల ఐఐటి కాన్పూర్, సో ఐఐటి కాన్పూర్ ఏంటి, కృత్రిమ గుండె. ఇది కరెంట్ అఫైర్స్ బిట్, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కోర్టు తీర్పులు. నెక్స్ట్ ఏంటి, కోర్టు తీర్పులు ఇంపార్టెంట్. రైట్. ఆశిష్ షేలార్, ఈయన మహారాష్ట్ర ఎమ్మెల్యే అండ్ ఇతర ఎమ్మెల్యేలు, మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు వర్సెస్ మహారాష్ట్ర అసెంబ్లీ. సో ఇది కరెంట్ అఫైర్స్ కాకుండా, అంటే కరెంట్ అఫైర్స్ నాకు ఆల్రెడీ నిన్న తీర్పు వచ్చింది, దీన్ని మనం నోట్స్ లో ఇన్సర్ట్ చేసుకోవాలి, చాలా రోజులు గుర్తు పెట్టుకోవాలి. రైట్. ఏంటిదంటే ఈ 12 మంది ఎమ్మెల్యేలను మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సస్పెండ్ చేశాడు. అంటే మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ద్వారా సస్పెండ్ చేసింది. సో 12 మందిని సస్పెండ్ చేసింది. ఎంత కాలం అంటే 1 ఇయర్ చేసింది. లాస్ట్ జూలైలో 1 ఇయర్ చేసింది. అందులో ఒక ఎమ్మెల్యే ఆశిష్ షెలార్ కోర్టుకి వెళ్ళాడు 1 ఇయర్ ఏంటి అని చెప్పేసి. సో కోర్టు నిన్న తీర్పు చెప్పింది, ఇది చెల్లదు అని చెప్పింది. కేవలం సస్పెండ్ చేస్తే ఇక మీదట 59 రోజులకు మించద్దు, నాట్ బియాండ్ 59 డేస్. వెరీ ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోవాలి. దీన్ని మనం నోట్స్ లో ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇది చట్టము లేదు, కోర్టు తీర్పు ద్వారా చెప్పింది. ఒక అసెంబ్లీ సభ్యుడిని, పార్లమెంటు సభ్యుడిని సభ సస్పెండ్ చేస్తే సస్పెండ్ చేయవచ్చు, అధికారం ఉంటది ప్రివిలేజ్ మోషన్ ఉపయోగించి. సస్పెండ్ చేస్తే 59 కంటే ఎక్కువ సస్పెండ్ చేయొద్దు. దీని లాజిక్ ఏంటి అంటే, మనకు ఆర్టికల్ 101(4) ఉంటుంది పార్లమెంట్ లో, అసెంబ్లీకి వస్తే 194 ఉంటుంది. సో ఇందులో ఏముంటదంటే, ఒక సభ్యుడు 60 డేస్ వరుసగా ఆబ్సెంట్ అవుతే అతను అనర్హుడు, సభలో ఉండడు, డిస్క్వాలిఫై అయిపోతాడు. కాబట్టి మనం 59 వరకే సస్పెండ్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. లాజిక్ లో ఉన్న ఆర్టికల్ ఇది. సో మనం అన్ని ఆర్టికల్స్ గుర్తు పెట్టుకోవద్దు, కానీ
వార్తల్లో ఉన్న ఆర్టికల్స్ ని గుర్తు పెట్టుకోవాలి. ఇది వార్తల్లో ఉన్నది. ఎందుకు వార్తల్లో ఉంది అంటే 12 మంది ఎమ్మెల్యే సస్పెండ్ అయ్యిండు, సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి. ఇక మీద ఎవరైనా స్పీకర్ కానీ లేదా అసెంబ్లీ కానీ లోక్సభ కానీ సస్పెండ్ చేస్తే 59 కంటే ఎక్కువ సస్పెండ్ చేయొద్దు. ఇది ఒక లాజిక్. ఇంకో లాజిక్ ఏముంటుందంటే ఒక సభ్యుడు చనిపోయినా రాజీనామా చేసినా ఎట్లా అయినా ఒక పార్లమెంటులో అసెంబ్లీలో ఒక ఖాళీ స్థానం ఏర్పడితే 6 months లోపల నువ్వు ఎన్నికలు చేపట్టాలని ఉంటుంది రాజ్యాంగంలో. ఇక్కడ 1 year అంటే మళ్ళీ ఒక 1 year పాటు ఖాళీ ఉంటుంది కాబట్టి సస్పెండ్ చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో కేసు ఏంటి? ఆశీష్ షెలార్. గుర్తు పెట్టుకోవాలి. ఈ కేసు దేనికి సంబంధించింది అంటే సభ్యుల అనర్హత. కేవలం 59 కంటే ఎక్కువ సస్పెండ్ చేయొద్దు. నెక్స్ట్ విడబ్ల్యూడిసిని ఎక్స్టెండ్ చేసింది సుప్రీంకోర్టు చేసింది. ఏంటిదంటే వల్నరబుల్ విట్నెస్ డిపాజిట్ సెంటర్. తెలుగులో చెప్పాలంటే దుర్బలుర సాక్ష్యాల సేకరణ కేంద్రాలు ఇవి. దుర్బలురు అంటే ఇంతకు ముందు ఎవరు అంటే ఈ తీర్పు రాకముందు జస్ట్ 18 years బిలో ఉన్న వాళ్ళు అండ్ ఉమెన్స్ అంటే మహిళలు, ఈ లైంగిక దాడికి పాల్పడ్డ వాళ్ళు, ఈ 18 years బిలో ఉన్న వాళ్ళు దుర్బలురు అంటారు, వల్నరబుల్ సెక్షన్స్ అంటాము. అయితే ఈ కోర్టు ఏం చెప్తారంటే వీళ్ళే కాదు, ఎవరు పిహెచ్సి అంటే హీరింగ్ కానీ డంబు కానీ చెవి ఈ గుడ్డి మానసిక వికలాంగులు ఎవరైనా కూడా దీని కిందకే వస్తారు. అంటే దుర్బలుర నిర్వచనాన్ని ఎక్స్పాండ్ చేసింది. ఇక్కడ లింగంతో సంబంధం లేదు ప్లస్ వయసు సంబంధం లేదు. ఇది గుర్తు పెట్టుకోవాలి. సెక్స్ అండ్ ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరైతే పిహెచ్సి ఉంటారో వాళ్ళందరికీ కూడా అప్లికేబుల్ అవుతుంది. సో వీళ్ళని సాక్ష్యాలు సేకరణ చేయాలంటే హైకోర్టులు ఫస్ట్ కొన్ని సెంటర్స్ స్టార్ట్ చేయాలి. ఆ సెంటర్స్ కి అధ్యక్షురాలు పర్యవేక్షణ ఎవరంటే గీతా మిట్టల్. గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్. ఒక మహిళ ఈమె జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా పనిచేసి విరమణ చేసింది. సో మహిళా హైకోర్టు న్యాయమూర్తి గీతా మిట్టల్ ఆధ్వర్యంలో ఈ విడబ్ల్యూడిసి సెంటర్స్ పనిచేస్తాయి. వర్నరబుల్ విట్నెస్ డిపాజిట్ సెంటర్స్, దుర్బలుర సాక్షుల సేకరణ కేంద్రాలు అని చెప్పేసి నిర్వచనాన్ని ఎక్స్టెండ్ చేసింది. ఇంతకుముందు ఓన్లీ ఉమెన్స్ అండ్ ఏజ్ బేస్ లో అంటే లింగము అండ్ వయసు బేస్ లో, ఇప్పుడేంటి లింగము వయసు కాకుండా హ్యాండిక్యాప్డ్ బేస్ లో చెప్పింది. మహిళ ఉంటుంది, చిల్డ్రన్స్ ఉంటారు, దాంతో పాటు హ్యాండిక్యాప్డ్ కూడా వస్తారని చెప్పేసి వాళ్ళ నుంచి ఈ సాక్ష్యాలు సేకరణ చేయాలంటే కొంచెం సున్నితంగా ప్రవర్తించాలి. కాబట్టి ప్రతి హైకోర్టు కూడా ఇక మీదట ఈ విడబ్ల్యూడిసి సెంటర్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. దాని పర్యవేక్షణ గీతా మిట్టల్ అనేది చూసుకుంటది. ఇది కరెంట్ అఫైర్స్ రాజ్యాంగం సంబంధించింది. నెక్స్ట్ ఏంటి మనకి నేషనల్ ఇష్యూలో 100 days రీడింగ్ ప్రోగ్రామ్. 100 days రీడింగ్ ప్రోగ్రామ్ అంటే చదివే పఠన కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఎవరికంటే అంగన్వాడీలో ఉన్న చిల్డ్రన్స్ 3 years నుంచి 8th class వరకు, ఎలిమెంటరీ స్టేజ్ వరకు దీన్ని అప్లికేబుల్ చేస్తారట. 1 గంట పాటు రోజు పాఠశాలల్లో పఠన కార్యక్రమం అనేది రూపొందించాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. 100 రోజుల చదివే కార్యక్రమం అని చెప్పేసి. దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఎట్లా మార్చిందంటే నిన్న చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు. సో చదువు, ఆనందించు అండ్ డెవలప్మెంట్. దీన్ని రీడ్ అనుకోండి. జస్ట్ రీడ్ అంటే రీడ్ చదువు, ఆనందం అంటే ఎంజాయ్మెంట్, డి అంటే డెవలప్మెంట్ అభివృద్ధి. అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. సో తెలంగాణ ప్రభుత్వం ఏంటి ఈ 100 days ప్రోగ్రామ్ ని చదువు, ఆనందించు, అభివృద్ధి అని చెప్పేసి పేరు మార్చి ఇక్కడ ఇంప్లిమెంట్ అనేది చేస్తుంది. సంక్రాంతి హాలిడేస్ తర్వాత స్కూల్ స్టార్ట్ అయితే ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇండెలబుల్ ఇంక్ అని చెప్పేసి మనకి సిరా ఉపయోగిస్తారు. ఈ సిరా ఎక్కడ వస్తుంది అని చెప్పేసి మనకి ఈ హిందూ పేపర్ లో వచ్చింది. సిరా అనేది మనకి మైలాక్ అనే కంపెనీ, ఇది కర్ణాటకలోని మైసూర్ లో ఉంటది. సో మైసూర్
వార్నిష్ అండ్ పెయింటింగ్ లిమిటెడ్, మైసూర్ వార్నిష్ అండ్ పెయింటింగ్ లిమిటెడ్ అనే సంస్థ ఈ సీరా మనకి, అంటే సీరా అనేది ఈ ఎడమ చేతి చూపు వేలుకి ఇస్తారు. ఈ సీరాలో మనకి సిల్వర్ నైట్రేట్ AgNO3 అనేది ఉంటది. సో ఎడమ చేతి చూపుడు వేలు అని చెప్పేసి, చూపుడు వేలు అని చెప్పేసి ఇది మైలాక్ అనే కంపెనీ. సో గుర్తుపెట్టుకోవాలి, మైలాక్ మైసూర్లో ఉంది. అది గవర్నమెంట్ సంస్థ కాబట్టి ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరిగినా సిరా అనేది అక్కడ నుంచే వెళ్ళిపోతుంది. సో సిల్వర్ నైట్రేట్ వల్ల అది తొందరగా చెరిగిపోదు, గాలికి తగిలితే అట్నే ఉండిపోతుంది. నెక్స్ట్ ఏంటి, రిపోర్ట్స్ అండి. సో వరల్డ్ బ్యాంకు అనేది జీడిపిని, సో జీడిపిని మనకి ఇండియా జీడిపి 2021-22లో 8.3 ఉంటుందట పర్సెంట్. 2022-23లో నెక్స్ట్ ఇయర్ చూస్తే 8.7 ఉంటుందట. అంచనా వేసింది జీడిపిని, దేశ యొక్క స్థూల జాతీయ ఆదాయాన్ని వరల్డ్ బ్యాంక్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్ బ్యాంకు అంచనా వేసింది. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ హెన్లీ రిపోర్టు. సో హెన్లీ రిపోర్ట్ అనేది ఏంటిదంటే ఇది పాస్పోర్ట్ ఇండెక్స్. ఒక దేశము ఇతర దేశీయ పౌరుల్ని ఎంత తేలిగ్గా అనుమతిస్తుంది అని చెప్పేసి దాన్ని బట్టి ఈ ఇండెక్స్ రూపొందిస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఫస్ట్ జపాన్ అండ్ సింగపూర్, ఈ రిపోర్ట్ లో ఫస్ట్ ప్లేస్ సంయుక్తంగా జపాన్ అండ్ సింగపూర్, అంటే ఈ దేశాలకు ఇతర దేశాల పౌరులు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. ఇది IATA అంటాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ అగ్రిమెంట్. IATA డాటా ఆధారంగా హెన్లీ రిపోర్ట్ తయారు చేస్తుంది, పాస్పోర్ట్ ఇండెక్స్ అని చెప్పేసి. సో ఇండియా ప్లేస్ ఈ 2022 ఫస్ట్ క్వార్టర్ లో 83కి వచ్చింది. ఇంపార్టెంట్ ఇది. లాస్ట్ ఇయర్ 2021లో 90 ఉంది, అంటే కొంచెం మెరుగుపడింది. 83 అంటే మనం ఎక్కువ దేశాలని ఇండియాకి ఆహ్వానిస్తున్నాము. సుమారుగా 60 దేశాలు మనం పాస్పోర్ట్ లేకుండా IATA బట్టి మనం ఇండియాకి అలో చేస్తున్నాము. 60 దేశాలకి పాస్పోర్ట్ లేకుండా కూడా ఆ దేశ పౌరులు ఇండియాకి రావచ్చు అని చెప్పేసి పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది చెప్తుంది. దీనికి ఆధారము IATA డేటాబేస్. ప్రశ్న వస్తుంది, కేవలం ఇండియా ప్లేస్ ఈ ఫస్ట్ ఎవరు కాకుండా హెన్లీ రిపోర్ట్ దేని ఆధారంగా ఇండెక్స్ తయారు చేస్తుందంటే IATA బేస్ చేసుకొని తయారు చేస్తుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ అండి. ఈ స్పోర్ట్స్ లో ఏముందంటే మనకి IPL. సో IPL టైటిల్ స్పాన్సర్షిప్ ఇంతకుముందు వివో కంపెనీ చైనా వాళ్ళది ఉండే, అది తప్పుకున్నది ఎందుకో మొత్తం మీద. ఇప్పుడు టాటా గ్రూప్ వచ్చింది, ఇండియా గ్రూప్, ఇండియా IPL ఇండియా సంస్థ. సో టాటా గ్రూప్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ డేవిడ్ ససోలి. ఈ డేవిడ్ ససోలి ఎవరు అంటే యూరోపియన్ పార్లమెంటు అధ్యక్షుడు, గుర్తుపెట్టుకోవాలి, మరణించాడు. సో వార్తల్లో వ్యక్తి డేవిడ్ ససోలి. యూరోపియన్ యూనియన్ లో ఉన్న అన్ని దేశాలకి ఉమ్మడి పార్లమెంటే యూరోపియన్ పార్లమెంటు. దీనిలో 705 మొత్తం సభ్యులు ఉంటారు, ఎంపీలు. సో దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఫ్రాన్స్ లోని స్ట్రాస్బర్గ్ లో ఉన్నది యూరోపియన్ పార్లమెంటు కార్యాలయము. జీకేలో బిట్ వస్తే రావచ్చు. స్ట్రాస్బర్గ్ పారిస్ అంటే ఫ్రాన్స్ లో ఉన్నది. నెక్స్ట్ ఏంటి, నల్ల విజయ్. ఈ నల్ల విజయ్ తెలంగాణ వ్యక్తి, సిరిసిల్ల వ్యక్తి. ఈ అగ్గిపెట్టెలో పట్టేంత పట్టు చీర నేత అని చెప్పేసి చెప్తాము. సో జాతీయ చేనేత దినం అంటే మనకి ఆగస్టు 7. ఎందుకు ఆగస్టు 7 అంటే మనకి వందే మాతర ఉద్యమాన్ని ఆ రోజు స్టార్ట్ చేసుకున్నాము బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా. సో అందుకే ఆగస్టు 7 మనం జరుపుకుంటాము. నెక్స్ట్ కసాం జోమార్ట్. ఈయన వార్తల్లో వ్యక్తి కసాం జోమార్ట్, కజకిస్తాన్ అధ్యక్షుడు. ఎందుకు వార్తల్లో ఉంది అంటే కజకిస్తాన్ లో ఇంతకు ముందు LPG మీద సబ్సిడీ ఉన్నది. సబ్సిడీ ఉన్నప్పుడు అందరూ కార్లలో కూడా LPG నింపేసుకొని నడిపిండ్రు. సబ్సిడీ ఎత్తివేసిండ్రు, రేటు పెరిగింది, ధర్నా చేస్తున్నారు దేశీయ పౌరులు. కజకిస్తాన్ అధ్యక్షుడు కసాం జోమార్ట్ కంట్రోల్ చేయలేకపోయిండు. 164 పీపుల్ చనిపోయారు దేశీయ పౌరులు. ఈ వీళ్ళను అణచివేత కోసము
CSTO అని చెప్పేసి ఈ రష్యా ఆధ్వర్యంలో ఉన్న ఒక మిలిటరీ సైనిక సంస్థ, ఉమ్మడి సైనిక సంస్థ. దీనికి రష్యా వ్లాదిమిర్ పుతిన్ దీనికి అధ్యక్షుడు. అంటే కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్. సో ఉమ్మడి భద్రత. ఇందులో మొత్తం 6 దేశాలు ఉంటాయి. ఆర్మేనియా, ఈ పేర్లు మనకు అవసరం లేదు కానీ ఆర్మేనియా, బెలారస్, ఇవి 2 కాకుండా రష్యా, నెక్స్ట్ కజకిస్తాను, కిర్గిస్తాను, తజకిస్తాన్. ఈ కిస్తాన్లలో ఒకటి ఉజ్బెకిస్తాన్ అనేది ఇంతకు ముందు ఇప్పుడు లేదండి, అదొకటి. సో ఏది కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్ ఉన్నది కానీ ఉజ్బెకిస్తాన్ అనేది లేదు. ఇది మిగతా 3 ఆర్మేనియా, బెలారస్, రష్యా. ఒక సైనిక కూటమి. దేశంలో ఏమైనా అల్లర్లు జరిగినప్పుడు ఈ CSTOను, ఇది నాటో లెక్క అండి. ఇది అమెరికా, ఇది నాటో, అమెరికా సైనిక కూటమి. ఇదేమో రష్యా CSTO అంటే. సో మనకి ఎట్లా ప్రశ్న వస్తుంది అంటే, కజకిస్తాన్ అల్లర్లు జరుగుతున్నాయి కాబట్టి కజకిస్తాన్ అధ్యక్షుడు కసం జోమార్కు CSTOని ఆహ్వానించిండు. రష్యా దానికి అధ్యక్ష, అంటే రష్యా దీనికి నాయకుడు. సో మనకి ఇది కాంట్రవర్సీ అవుతుంది. ఎట్లా అంటే, ఈ రష్యా నుంచే కజకిస్తాన్ ఒకప్పుడు 1991లో ఈ సోవియట్ యూనియన్ ఉండే, ఇది విడిపోయి ఈ కజకిస్తాన్ ఏర్పడింది. రష్యా సైన్యం వచ్చింది, తిష్ట వేస్తే ఎట్లా అని చెప్పేసి ఈ చైనాను అమెరికా ప్రశ్నిస్తున్నాయి. ఈ కజకిస్తాన్ అనేది మధ్య ఆసియాలో పెద్ద కంట్రీ. అటువంటి పెద్ద కంట్రీ రష్యా గుప్పిట్లోకి వెళ్ళిపోతుందని చెప్పి చైనా అమెరికా భయపడుతున్నాయి. ఈ కజకిస్తాన్ కి అటుపక్క చైనా, ఇటుపక్క రష్యా ఉంటది. ఈ చైనా కూడా కొంచెం భయపడుతుంది ఈ రష్యా రావడం వల్ల. కాబట్టి ఇది కాంట్రవర్సీ ఇష్యూ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రోజు ఇవి వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ మనం ఈ హిస్టరీ పాలిటిక్స్ బ్రేక్ ఏం రాదండి. నేను రెగ్యులర్ గా హిస్టరీ క్లాస్ మార్నింగ్ పెడతా, ఈ కరెంట్ అఫైర్స్ 12:30 అలా 1కి పెట్టేస్తాను. హిస్టరీ రేపటి నుంచి రెగ్యులర్ గా హిస్టరీ క్లాస్ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.